ఇంటి ఆక్వేరియంలో కనిపించే రంగురంగుల చేపల్ని అబ్బురంగా చూస్తాం. కొందరికి అవో అలంకరణ, మరికొందరికి అవి మంచి స్ట్రెస్ బస్టర్స్. ఇప్పుడు మనం చూడబోయే కథనంలోని కుర్రాళ్ళు అక్కడే చక్కని ఆదాయ మార్గం చూశారు. ఆక్వేరియంలో పెంచుకునే అలంకరణ చేపల సాగును వినూతన రీతిలో చేపట్టి వ్యాపారంలో రాణిస్తున్నారు కోనసీమకు చెందిన ఈ సోదరులు. చేపల సంతానోత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు అన్నీ తామే చూసుకుంటూ నెలకు 3 లక్షల రూపాయల ఆదాయం పొందుతోన్న అన్నదమ్ములపై ప్రత్యేక కథనం. రాష్ట్రంలో నెలకు 1.5 నుంచి 2 కోట్ల వరకు అలంకరణ చేపల వ్యాపారం జరుగుతోంది. ఏటా 8 నుంచి 10% వృద్ధి కనిపిస్తోంది. కానీ ఆ స్థాయిలో రాష్ట్రంలో రంగుల చేపల ఉత్పత్తి, సాగు జరగడం లేదు. చెన్నై నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొంతమంది ఈ చేపలు సాగు చేస్తున్నా పూర్తిగా పిల్లలను దిగుమతి చేసుకొని ఇక్కడ పెంచి అమ్ముతున్నారు. ఈ అన్నదమ్ములు అలంకరణ చేపల సంతానోత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు అన్నీ ఒకే చోట నిర్వహించి నెలకు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పెదమడికి చెందిన దంతులూరి సీతారామరాజు చాలా కాలంగా రొయ్యల చెరువు సాగు చేస్తున్నారు. ఆయనకు 2 కుమారులు, సాయి వీరేంద్రవర్మ, సురేంద్రవర్మ. చేపల సాగు పట్ల ఆసక్తితో డిగ్రీలో ఆక్వా సంబంధిత కోర్సులు చేశారు ఈ అన్నదమ్ములు. వీరేంద్రవర్మ డిగ్రీ తర్వాత భీమవరం, కేరళలోని హేచరీలో కొర్రమేను బ్రీడర్గా ఉద్యోగం చేశారు. జీతం, కమిషన్ కలిపి నెలకు 75,000 వరకు ఆదాయం వచ్చేది. చిన్నప్పటి నుంచి కూడా రంగు చేపల పెంపకం మీద మక్కువ ఉంది సార్. నాకు ఇష్టం ఉంది బాగాని. కానీ నాకు ఈ ఐడియా ఎప్పుడు ప్లాన్ అయ్యిందంటే సార్, నేను డియానా కాలేజ్ స్టూడెంట్ సార్. నేను డిగ్రీ సెకండ్ ఇయర్లోనే మాకు ఫిష్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. బ్రీడింగ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉండటం వల్ల ఆ ప్రాజెక్ట్స్లో మేము మాలీస్, గప్పీస్ బ్రీడ్ చేసాం సార్. చేసినప్పుడు మా కాలేజ్ మేడం అయిన ఉషారాణి మేడము, పద్మజ మేడం, శ్రీధర్ సార్, శ్రీకాంత్ మేడం ఇలా 4 బాగా సపోర్ట్ చేసి మాకు ఎంకరేజ్ చేశారు సార్. మాకు వచ్చేసరికి వివిఆర్ పెట్స్ అని బీవార్ అని వెంకటేష్ అని ఎక్వేరియం షాప్ ఉన్నారు సార్. అన్నీ బాగా సపోర్ట్ చేసి ఈ బ్రీడింగ్ విషయంలో కూడా మమ్మల్ని చెన్నై తీసుకెళ్ళి ఫార్మ్స్ చూపించి హోల్సేల్ షాప్స్ అని ఇన్ని కూడా ఆయన బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అంతవల్ల ఏమైందంటే సార్, అక్కడి నుంచి బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేశాం సార్. కానీ నా స్టడీ అవగానే నాకు జాబ్ రీత్యా బయటికి వెళ్ళాను సార్. నేను అక్కడ వచ్చాక ఏంటంటే కొరమేను అని చెప్పి కమర్షియల్ ఫిషెస్ చేశాము. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే 3 yearsగా మాత్రం కంటిన్యూస్గా ఈ ఫార్మింగ్లోనే ఉన్నాను సార్ నేను. కోవిడ్ తర్వాత తండ్రి చేసే రొయ్యల సాగు నష్టాలు రావడంతో ఉద్యోగం వదిలి సొంతంగా 6 ఎకరాల్లో అలంకార చేపల సాగు మొదలు పెట్టారు ఈ అన్నదమ్ములు. మార్కెట్లో రంగుల చేపలకు డిమాండ్ ఉండడంతో తక్కువ కాలంలోనే మంచి ఆదాయం చూశారు. మురముళ్ల, అమలాపురంలో 2 ఆక్వేరియం దుకాణాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 22 రకాల చేపలు సాగు చేస్తున్నారు. ప్రజెంట్ మా ఫామ్ లో అయితే సార్ ఒక 22 వెరైటీస్ అయిన ఫిషెస్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు 6 acres లో అయితే కల్టివేషన్ జరుగుతుంది సార్. దీన్ని ఈ వచ్చే సమ్మర్ నుంచి ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఆ 22 వెరైటీ స్టాక్ ఏంటంటే సార్, గోల్డ్, బ్లాక్ మూస్, కోయి కాప్స్, ఏంజల్ ఫిష్, బ్లూ గోల్డ్, రుకిన్ గోల్డ్, క్యాలికో రుకిన్ గోల్డ్, లైన్ హెడ్, రెడ్ క్యాప్, గప్పీస్, మాలీస్, ప్లాటీ, షోర్ట్ టైల్, జీబ్రా ఫిష్ ఇలా రకరకాల చేపలని చేస్తున్నాం సార్. ఇక్కడ ఓన్ బ్రీడింగ్ సార్. మా ఫామ్ వచ్చేసరికి ఫుల్గా ఎస్టాబ్లిష్ అవడానికి తర్వాత మల్టిపుల్ ఫిష్ ఏం కావాలన్నా మేము చెన్నైలో బై చేస్తాము. ఈ ఫిషెస్ వచ్చి ప్రత్యేకత ఏంటంటే సార్, త్రూఅవుట్ ద ఇయర్ అనేది బ్రీడింగ్ కంటిన్యూస్గా ఉంటుంది సార్. దీని పంటకాలం వచ్చేసరికి సార్ మనకి హైయెస్ట్ వచ్చేసరికి 3 to 4 months సార్. చాలా స్పీడ్గా అయిపోయిందంటే కనుక 45 daysలో 30 daysలో పంట అయిపోతుంది సార్ ఇది ఈజీగా. దీనికి ప్రత్యేకంగా మనం చూసుకోవాల్సిన బయోసెక్యూరిటీ సార్. ఈ రంగు చేపల పెంపకం అనేది చాలా సున్నితమైన చేప సార్. దీనికి కొంగలు, కప్పలు, తాబేళ్లు, పాములు, పక్షులు అన్ని రకాలైన తింటాయి సార్. తినకుండా ఉండడం కోసం సెక్యూరిటీ కోసం నెట్స్ అన్ని ప్లే చేసుకుంటాం సార్ మనం అంతే. ఈ రంగంలో మరింత విస్తరించాలనే ఉద్దేశంతో తణుకుకు చెందిన మరో 2 యువకులు ప్రసాద్, పాపారావును భాగస్వాములుగా చేర్చుకున్నారు. వచ్చే ఏడాది మరో 50 ఎకరాల్లో అలంకరణ చేపల సాగు విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. సాయి వర్మ మళ్లీ MSCలో చేరి ఓవైపు చదువుతూనే మరోవైపు వ్యాపారం సాగిస్తున్నారు.
మన ఆంధ్రాలో సార్ ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్ అయ్యేది సార్ ఇది 1.5 to 2 crores బిజినెస్ సార్. ఇది అంటే 1,50,00,000 నుంచి 2 కోట్ల బిజినెస్ సార్. చెన్నై నుంచి స్టాక్ కొనుక్కుంటాం సార్. మన ఆంధ్ర వచ్చేసరికి 25 మెంబర్స్ ఫార్మర్స్ గా మేము ఉన్నాం సార్. ఈస్ట్ గోదావరి సార్ నేను చేస్తున్నాను సార్. కైగ్లూరు రాజేష్ గారు, తిరుపతి అచ్చడి ఫార్మర్స్ ఉన్నాను సార్. వీళ్ళందరూ కూడా కొంత సప్లై ఎక్కడ ఇస్తున్నారు, కొంచెం చెన్నై పంపిస్తున్నారు. కానీ ఫార్మర్స్ లోటు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉండటం వల్ల సార్ హై డిమాండ్ ఉంది సార్ దీనికి. అంతవల్ల ఏమవుతుందంటే మాకు సేల్స్ పరంగా చాలా ఈజీగా ఉంది సార్. తెలుగు రాష్ట్రాల్లో అక్వేరియం దుకాణాలకు సరఫరా చేస్తున్నామని చెబుతున్నాడు సాయి వీరేంద్ర తండ్రి సీతారామరాజు. హోటళ్లు, రెస్టారెంట్లలో అలంకరణకు అవసరమైన పెద్ద చేపలు ఒక్కొక్కటి 5 నుంచి 25,000 రూపాయల వరకు అమ్మకాలు చేస్తున్నారు. ఆక్వాకల్చర్ తో పోల్చితే అలంకరణ చేపల సాగు చాలా లాభదాయకమని చెబుతున్నారు మత్స్యశాఖ ఏడీ రామకృష్ణ. అలంకరణ చేపకు కేజీ 700 నుంచి 1,200 రూపాయల వరకు ఆదాయం వస్తోంది. ప్రభుత్వం కూడా రంగుల చేపల పెంపకం ప్రోత్సహిస్తోందన్నారు. ఎక్కువ రైతులు కష్టపడి చేసి కంట ఇలాంటి వాటికి వస్తే విడిగా ఏమైనా ఇడి వస్తే ఇది ఎదరికెళ్ళొచ్చు. స్పాన్ ఇస్తాం మేము, అలా చేసుకుని అమ్ముకోవచ్చు. మళ్ళీ మేమే తీసుకుంటాం కావాలంటే చేప. అసలు ఎవరికి ఇబ్బంది ఉండదండి. అందరూ చూడడానికి ఇష్టపడతారు. బాగా మార్కెట్ ఉంది, చేపలు అందరూ బాగా తీసుకుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము ఎదరికి వెళ్ళామండి. ఇంట్రెస్ట్ వాళ్ళిద్దరికి ఉంది, ఇద్దరు కూడా చేస్తున్నారు. బిజినెస్ ఏదైనా డిఫరెంట్గా బిజినెస్ చేయాలని థాట్లో ఉండగా మా ఊర్లో మా కొలీగ్ ఒక ఆయన చిన్నబాబు గారు అని ఒక ఆయన ఈ ఫిష్, ఈ ఆర్నమెంటల్ ఫిష్ మీద ఆయన ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అది క్లియర్గా మీకు అక్కడ తణుకులో కూడా ఆ ప్రాజెక్ట్ అలాగే ఉంది. అలాగే ఒక ఆయన ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యి ఏంటి సార్ ఇదని అడిగితే ఇది చాలా బాగుంటుంది ఫ్యూచర్లో, ఇది ఒక ఆర్నమెంటల్ ఫిష్ అంటే అలంకరణ చేసుకునే చేపలు ఇవి ఇంట్లో వేసుకుంటే వాళ్ళకి ఆనందకరంగా ఉంటుంది అని ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి దీన్ని మనం మార్కెటింగ్ ఉందా అంటే దీని మార్కెటింగ్ చాలా ఉంది, దీన్ని మనం చేసుకుందాం అని ఒక ఆయన ఇన్స్పైర్గా తీసుకుని ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు పాటించి నేను ఆయన ద్వారా ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఆక్వాకల్చర్ మీద ఇదే ప్రాఫిటబుల్గా ఉంది. దీంట్లో ఎక్స్పెండిచర్ తక్కువ, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కానీ ఈ మేత ఎక్కువగా రైతులు ఖర్చు పెట్టేది మేతకి ఎక్కువ ఖర్చు పెడతారు. దీంట్లో ఆ ప్రాబ్లం లేదు. ఈ ఆర్నమెంటల్ ఫిష్ చాలా తక్కువ మేత తీసుకుంటుంది. కాకపోతే సెన్సిటివ్ కల్చర్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఫెన్సింగ్ అయితే చూసుకోవాలి, బర్డ్ ఫెన్సింగ్, పాండ్ ఫెన్సింగ్, ట్యాంక్ ఫెన్సింగ్ అని చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఫీడింగ్ రోజుకి 2 సార్లు ఇస్తారు. మార్కెటింగ్ మెయిన్ మార్కెటింగ్, దీనికి మార్కెటింగ్ బాగుంది. మిగతా డిమాండ్ కూడా బాగుందండి. షాపులు ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ నుండి తెలంగాణ వరకు పంపిస్తారు, చెన్నై పంపిస్తారు, బెంగళూరు పంపిస్తారు. మార్కెటింగ్ కూడా చాలా బాగుందంట. అదే గవర్నమెంట్లో వచ్చి ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుండి పిఎంఎఫ్ఎస్సి స్కీమ్ ఉంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్లో ఈ ఆర్నమెంటల్ కల్చర్కి సపోర్ట్ చేస్తున్నారు. విభిన్న రీతిలో అలంకరణ చేపల సాగు చేస్తూ ప్రగతి పదంలో పయనిస్తున్నారు కోనసీమ యువకులు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.